డియర్ ఫ్రెండ్స్, 20 సంవత్సరాల క్రితం 2003లో పత్రిజీ జన్మదిన సందర్భంగా ఫస్ట్ ఇష్యూ స్పిరిచువల్ ఇండియా రిలీజ్ చేయడం జరిగింది. 2003లో సార్ దీనికి దిశానిర్దేశం చేశారు. వేణు, వీ హ్యావ్ టు స్టార్ట్ ఏ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కాల్డ్ స్పిరిచువల్ ఇండియా అనే మ్యాగజైన్ స్టార్ట్ చేద్దామని. మరి సాయి కుమార్ గారిని తిరుపతి నుంచి ఇక్కడికి రమ్మన్నారు. ఇద్దరం కలిసి 20 years అద్భుతంగా ఈ మ్యాగజైన్కి ఎంతోమంది సహాయ సహకారాల ద్వారా అద్భుతంగా ఈ మ్యాగజైన్ వస్తుంది. ఈ మ్యాగజైన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఫస్ట్ స్పిరిచువల్ లిటరేచర్ అంటే స్వాధ్యాయం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి అక్షరము ప్రతి అంటే ఈ మ్యాగజైన్లో ఏ అడ్వర్టైజ్మెంట్స్ ఉండవు. సార్ ఏంటంటే ప్రతి వర్డ్ కూడా ఒక అద్భుతమైన సత్యంతో నిండి ఉండాలి. అక్షరము అంటే నశింపనిది. మీరు ఎన్నో బయట ఎడ్యుకేషన్ చేస్తూ ఉంటారు, కానీ ఈ అక్షరం అంటే దీంట్లో ఉండే ఒక వర్డ్ నశింపనిది. ఎప్పటికైనా సరే మీరు దీంట్లో ఉండే ఆత్మజ్ఞానాన్ని ఒకసారి మీరు చదివి అవగాహన చేసుకున్నారనుకోండి, దట్ విల్ బి దేర్ ఫర్ ఎవర్. అద్భుతమైన ధ్యాన జ్ఞాన సంపద ప్రపంచంలో అంతా ఎంతో అద్భుతమైన మాస్టర్స్ ఉన్నారు. ఎంతో రీసెర్చ్ జరుగుతుంది. ఒక్కొక్కరు వాళ్ళ లైఫ్ స్పెండ్ చేశారు దాంట్లో. ఒక్కొక్క యోగి ఒక అద్భుతం. ఇండియాలో వాళ్ళ జీవిత చరిత్ర, వాళ్ళు ఏం సాధించారు, వాళ్ళు ప్రపంచానికి ఏం అందించారు అనేది ఈ స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ ద్వారా ప్రతీ నెల మరి ఎంతోమంది మాస్టర్స్కి 20 దేశాలకు అందించబడుతుంది. తప్పకుండా అందరూ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి విషయాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఒక నిజమైన ధ్యాని ఎప్పుడు తనకు తాను అడ్వాన్స్ అవుతూ ఉండాలి, ప్రచారం చేస్తూ ఉండాలి, ధ్యానం చేస్తూ ఉండాలి. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలంటే స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ చదవాల్సిందే. ఇప్పుడు నేను టైం లేదు, ఒక్కొక్క మ్యాగజైన్లో ఎంతో అద్భుతమైన కాన్సెప్ట్స్ ఉంటాయి. పత్రిసారే ఒక్కొక్కసారి ఫైనల్ అయినాక సిస్టమ్ ముందు కూర్చొని ఒక్కొక్క ఆర్టికల్ చూసి హీ వుడ్ హ్యాపీ. ఎట్లా అంటే, ఇంత అద్భుతంగా ఉందా ఈ ఆర్టికల్, ఎంత అద్భుతమైన మాస్టర్ని పరిచయం చేస్తున్నాం మనం, ఎంత హ్యాపీగా ఉండేవారో. మరి అలాంటి అద్భుతమైన ఈ ధ్యాన జ్ఞాన సంపద అందరూ ఆస్వాదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.